Kibo family members, my needs family members, national and international traders, good morning. మనకు కీబో సైట్ బీసీటీటీ సైట్ వర్క్ అవుతుంది. మెయిన్గా అయితే ఏంటంటే మనకు 4 ఇంటర్నేషనల్ నేషనల్ ఎక్స్చేంజ్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు ట్రస్ట్ పాన్ క్యాప్చర్ రావడం జరిగింది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 3 ఇంటర్నేషనల్ యూఎస్డిటీతో రన్ అవుతుంది. ఒక్కటేమో మనకు యూఎస్డిటీ ప్లస్ ఇంకోటి ఐఎన్ఆర్ 2 రన్నింగ్ అవుతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడు 1% అనేది సార్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 1% లెక్క ఆటోమేటిక్గా మన ఏ వాలెట్ అడ్రస్ ఇస్తామో ఆ వాలెట్ అడ్రస్లో మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము దానికి ముందు ఏమేమి పని చేయాలి అనే విషయం పైన మనం ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది. ఒకటి మిస్ కాకుండా చేయడం జరుగుతుంది. మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కీబో ఐడి ఓపెన్ చేసుకొని మెనూలో వచ్చి కేవైసీ అప్డేట్ ఉందా లేదా చూసుకోండి. కేవైసీ అప్డేట్ కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేసుకోండి. తర్వాత మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ చూసుకోండి, కంప్లీట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ ఇది కంప్లీట్ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత కంప్లీట్గా మన కేవైసీ కంప్లీట్ కీబోలో కంప్లీట్ అయిపోయినట్టు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది మనము కాయిన్ బిఎక్స్ మీకు వాట్సాప్లో మీకు లింక్ రావడం జరిగింది. ఆ కాయిన్ బిఎక్స్ది. ఆ కాయిన్ బిఎక్స్లో మీరు ఆ లింక్ను ఫాలో అయి లింక్ను క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ రిజిస్ట్రేషన్లో వెళ్ళండి. కాయిన్ బిఎక్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్లో వెళ్ళండి. రిజిస్ట్రేషన్లో పోయిన తర్వాత మీకు అక్కడ డేటా మీ టోటల్గా మీ రిజిస్ట్రేషన్కి సంబంధించింది మీకు అక్కడ అడగడం జరుగుతుంది. మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అడుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఎడిట్లో వచ్చేసి మీ డేటాను ఎడిట్ చేసేసి ప్రొఫైల్ ఫిలప్ చేసేయండి. ప్రొఫైల్ ఫిలప్ చేసిన తర్వాత కేవైసీ ఉంటుంది. కేవైసీలో మనము మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ కొట్టుడుతోనే ఆ ఆధార్ మొబైల్ లింక్ ఏది ఉంటుందో దానికేమో మీకు వచ్చేసి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. వెరిఫై చేసేయండి. దాని తర్వాత ఫ్రంట్ ఆధార్ కార్డ్, బ్యాక్ ఆధార్ కార్డ్ 2 ఇచ్చేయండి. చేసిన తర్వాత మీకు అక్కడ వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ సెల్ఫీ ఒక ఫోటో ఆధార్ కార్డును పట్టుకొని ఒక ఫోటో సెల్ఫీ తీసుకోండి. అది దానిలో అటాచ్ చేసేయండి. పెట్టుకుంటుంది. కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు అక్కడ డిపాజిట్లో వాలెట్లో పోయిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఉంటుంది. ఆ డిపాజిట్లో వెళ్ళి అక్కడ మీరు ఐఎన్ఆర్ డిపాజిట్ కోసం మీ బ్యాంక్ డీటెయిల్ ఇచ్చేయండి. బ్యాంక్ డీటెయిల్ ఇచ్చాక ఇక్కడ కంపెనీ డీటెయిల్ ఉంటుంది. అక్కడ మీ కంపెనీ డీటెయిల్ అంటే మీకు ఇక్కడ అవపడడం జరుగుతుంది. TABకు టచ్ చేస్తే ఇక్కడ కంపెనీ అకౌంట్ నెంబర్ వస్తుంది. ఈ అకౌంట్ నెంబర్ తీసుకెళ్ళి మీరు మీ వాలెట్లో కానీ, మీ అకౌంట్లో కానీ, యాప్లో కానీ, లేకుంటే ఫోన్పేలో కానీ, ఫోన్ బ్యాంకింగ్లో కానీ యాడ్ చేసుకోండి. బెనిఫిషియర్గా యాడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు దీనిలో అమౌంట్ పంపించవచ్చు. తర్వాత మీ అకౌంట్ నెంబర్స్గా దీనిలో యాడ్ చేసేయండి. విత్డ్రా చేస్తే మీకు డైరెక్ట్ మీ అకౌంట్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మీరు కేవైసీ కంప్లీట్ చేశాక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకటి కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్లో కాంటాక్ట్ అడ్రస్ ఇస్తే ఆ కాంటాక్ట్ అడ్రస్ తీసుకొచ్చి మీరు ట్రస్ట్ వాలెట్లో మీకు ట్రస్ట్ వాలెట్ ఉంటుంది. ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసుకోండి. దాని కేవైసీ ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా చేయాలి అనే విషయం పైన నేను వీడియో చేయడం జరిగింది. అవి నా యూట్యూబ్లో ఆల్ వీడియోస్ దొరకడం జరుగుతుంది. నా యూట్యూబ్ను
ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ను మీరు అందరికి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యూట్యూబ్లో మనకు అన్ని విషయాలు దొరుకుతాయి కాబట్టి యూట్యూబ్ను అందరు పంపించేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసేసి పెట్టండి. ఏది నేను వీడియో పెట్టినా డైరెక్ట్ మీకు రావడం జరుగుతుంది. అయితే మీరు అక్కడ కాంటాక్ట్ అడ్రస్ను కాపీ చేసుకొని వాట్సాప్లో నేను కానీ అక్కడ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ అడ్రస్ అని పెట్టేస్తా. ఆ కాంటాక్ట్ అడ్రస్ను కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేస్తున్నా, నేను వాట్సాప్లో గ్రూప్లో పెట్టా. గ్రూప్లో యాడ్ కావాలంటే మీరు నా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో యాడ్ కావచ్చు. ఎందుకంటే మీకు యూట్యూబ్లో వచ్చినటువంటి డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్లో పెట్టినా కానీ దాని సమాధానం అనేది దొరుకుతాయి. ఈ గ్రూప్ అనేది కీబో మినిట్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఇక్కడ నేను గ్రూప్లో పెట్టా కాంటాక్ట్ అడ్రస్. ఇక్కడ ఈ కాంటాక్ట్ అడ్రస్ను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ట్రస్ట్ వాలెట్లో వెళ్ళాలి. మీకు అక్కడ పిన్ ఏది పెట్టుకున్నారో ఆ పిన్ కొట్టుకోవాలి. తర్వాత మీరు దేనిలో యాడ్ చేసుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ అనేది ట్రస్ట్ వాలెట్ది ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనిలో మన కేబీసీ కీబోక్ అయినా ఇవ్వడట్లేదు. అయితే మీరు మేనేజ్ క్రిప్టో టచ్ చేస్తే అక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా రావడం, ఇది ఆన్లో ఉన్నటువంటి మొత్తం మనకు అక్కడ అవపడుతుంది. అయితే మనం ఆన్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంది. ఐకాన్ క్లిక్ చేసి చూడుతూనే మీకు ఇక్కడ నెట్వర్క్ అనేది ఎథీరియం ఉంటుంది. అది మనం టచ్ చేసేసి బిఎన్బి స్మార్ట్ చైన్కు కనెక్ట్ చేయాలి. తర్వాత అక్కడ మనము కాపీ చేసినటువంటిది ఇక్కడ పేస్ట్ అని ఉంది. పేస్ట్లో మనం టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కీబోక్ అండ్ కేబీసీ 18 DCML అనేది వస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసి చూడుతున్నా మీకు ఇక్కడ కేబీసీ సెండ్ కొడితే మనకు ఇక్కడ సెండింగ్ అమౌంట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనము రిసీవ్ను కొట్టినట్లయితే రిసీవ్ అడ్రస్ కావపడడం జరుగుతుంది. అయితే ఈ రిసీవ్ అడ్రస్ను మనము ఇక్కడ కాపీ చేసుకొని, ఇక్కడ కాపీ ఉంది, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాష్ బోర్డ్లో చూద్దాం. ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో కేబీసీ అనేది వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత రిసీవ్ అడ్రస్ మనం కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కీబో సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు కీబో సైట్లో కానీ ఇక్కడ మీకు వచ్చేసి బీసీటీలో కానీ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు కాంటాక్ట్ అడ్రస్, విడ్రాల్ అడ్రస్, వాలెట్ అడ్రస్ సేవ్ చేయమని వస్తుంది. దాన్ని టచ్ చేసేసి మనకి ఇక్కడ ఆప్షన్ రావడం జరిగింది. దానిలో ఇది పేస్ట్ చేసేసి సేవ్ చేసేసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ మనకు సేలబుల్ కాయిన్స్ వెళ్తే ఆటోమేటిక్గా ఆ వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాలెట్కు ఎవ్రీ మంత్ మనకు అనుకోకుండానే మనము ఆ టైం అవుతూనే మనకు దానిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయినటువంటి మనము సేల్ కానీ హోల్డ్ కానీ చేయవచ్చు. ఇంకోటి ఇక్కడ మనకు పాన్ క్యాప్ షేప్లో కాయిన్ రావడం జరిగింది. ఇప్పుడు పాన్ క్యాప్ షేప్లో నేను ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, దానిలో మనము సైప్ ఏ విధంగా చేయాలి, దానిలో రేట్ ఎంత నడుస్తుంది అనేసి నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏ వాలెట్లో కాయిన్స్ ఉన్నాయో అదే వాలెట్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ యూఎస్డిటీ మాత్రం 1.21 ఉంది. తర్వాత ఇక్కడ బిఎన్బిలో 0.242 ఉంది. ఇక్కడికి మనం వచ్చేసి ఇంకా కిందికి పోయినట్లయితే కేబీసీ కాయిన్ వచ్చేసి మనకు 388 ఉన్నాయి. ట్రస్ట్ వాలెట్లో 388 కాయిన్స్ ఉన్నాయి. మనము సైప్ అనేది దీనిలో కాదు, మనకు వచ్చేసి సైప్ అనేది చేయాల్సింది దీనిలో పాన్ క్యాప్ షేప్లో మనం దీనిలో ఓపెన్ చేయాలి. ట్రస్ట్ వాలెట్లో అంటే డిస్కవర్డ్లో టచ్ చేయాలి. టచ్ చేసేసి ఇక్కడ మనము పాన్ క్యాప్ సైట్ను కొట్టాలి. కొట్టిన తర్వాత పాన్ క్యాప్ షేప్ ఫైనాన్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది.
వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను బిఎన్బి ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసుకొని ఉన్నా. ఇక్కడ కేబీసీ వచ్చేసి మనకు 288 అవపడడం జరుగుతుంది. ఇక్కడ యూఎస్డిటీ 1.21 అవపడడం జరుగుతుంది. ఇక్కడ స్వైప్ చేయవచ్చు మనం. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము ఎంత రేటు ఉందో చూడాలంటే ఇక్కడ కేబీసీ కాడ 1 కొట్టేస్తే ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనకు అవపడడం జరుగుతుంది. 0.05 అవపడడం జరుగుతుంది. అంటే $1/2 అవపడడం జరుగుతుంది. ఇక్కడ $1/2 అంటే దాదాపుగా 35 రూపీస్గా అవపడడం కాదు ఇది ఏదో సాఫ్ట్వేర్ మిస్టేక్ అనుకున్నా. సరే, ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా ఒక 10 కీబో కాయిన్ కొడదాము. 10 కీబో కాయిన్ కొట్టడం వల్ల మనకు ఎంత అవుతుందంటే 0.0 అంటే చాలా తక్కువనే. అయితే ఇక్కడ 1 USDTకు 137 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మ్యాక్సిమం కొడితే మనము 388 కొడితే ఇక్కడికి వచ్చేసి మనకు ఇంత అనిపిస్తుంది. ఇక్కడ ఇస్తలేదు. హై ప్రైస్ అనేది హై ఉంది అని చూపిస్తుంది. మనం చిన్న అమౌంటే కొట్టి చూద్దాం. 17 కొడదాం. 17 కొడితే ఇక్కడ మనకు వచ్చేసి 17కు ఇవ్వట్లేదు. చూద్దాం, ఇంకా తగ్గిద్దాం. 10కు రావడం లేదు. ఇంకా మనము ఏం చేద్దాం, ఇంకా తగ్గిద్దాం. హై రేట్ ఉంది, దీనిలో హై రేట్ ఉంది కాబట్టి మనకు ఇవ్వట్లేదు. లాస్ట్ మనకు వచ్చేసి పాన్ క్యాప్ షేప్లో హై రేట్ ఉంది, స్వైప్ ఇవ్వట్లేదు. హై రేట్ ఉందని ఇక్కడ 5 ఇవ్వట్లేదు. చూడండి, దీని రేట్ ఎంత ఉందో నేను చూద్దాం, మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. మన ఎక్స్చేంజ్ల కన్నా దీనిలో ఎక్కువ ఉంది. ఇక్కడ 3 కాయిన్స్ ఇవ్వట్లేదు. ప్రైస్ ఇంపోర్ట్ టు హై అని ఉంది. ఇక్కడ మనం 25% తీసుకున్నా కానీ 797 అవుతుంది. అయినా అక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ బ్లూగా రావాలి. సరే, ఇది హై రేట్ ఉంది. మనం ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. హై రేట్ ఎంత ఉందో మనం ఇక్కడ చూద్దాం. మనం రేట్ చూడాలంటే మనం వచ్చేసి కాయిన్ గీకోలో పై చెక్ చేద్దాం. కాయిన్ గీకోలో ఎంత ఉందో మనం రేట్ చూద్దాం. సెర్చ్లో వచ్చేసి మనం కేబీసీ ఇక్కడ రావడం జరిగింది. దాన్ని టచ్ చేసాము. ఇక్కడ ఎన్ని ఎక్స్చేంజ్ ఉంది, ప్రైస్ ఎంత ఉందో. మార్కెట్లో పోతే ఇక్కడ మనకు ఓవర్ వ్యూలో పోతే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అయింది. అదే మనం మార్కెట్లో పోయినట్లయితే ఎన్ని ఎక్స్చేంజ్లో నడుస్తుందో మనం ఇక్కడ చూడవచ్చు. బిట్మార్ట్ ఫేర్ ఉంది, 0.89 పైసా ఉంది. అదే పాన్ క్యాప్ షేప్లో 4.26 రూపీ ఉంది. అందుకే మనకు ఇక్కడ మనము స్వైప్ చేసినా కానీ హై రేట్ ఉందని ఇవ్వట్లేదు. అక్కడ రేట్ అనేది పాన్ క్యాప్ షేప్లో 4.26 రూపీ ఉంది. ఇక్కడ గమనించండి, రేట్ హై ఉంది కాబట్టి మనకు అక్కడ అనేది ఇవ్వట్లేదు. అదే ఇక్కడ వచ్చేసి 24 అవర్స్లో చూస్తే మనకు బిట్మార్ట్లో 6,04,222 ట్రేడ్ అవ్వడం జరిగింది. అదే మనము ఇంకో దానిలోకి వెళ్ళి చూద్దాం. కాయిన్ మార్కెట్ క్యాప్లో పోయి చెక్ చేద్దాం. కాయిన్ మార్కెట్ క్యాప్ మనం ఇది బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో వద్దాం. ఏమన్నా ర్యాంక్ తగ్గిందా, రేట్ ఏ విధంగా ఉంది, ఎన్ని ఎక్స్చేంజ్లో మనకు షో చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సెర్చ్లో బీసీటీ అని టచ్ చేద్దాం. బీసీటీ టచ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఓవర్ వ్యూ, దీనిలో అయినా కానీ ఓవర్ వ్యూ వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి 0.90 రేట్ అనేది ఉండడం జరిగింది. అదే మనము ఇక్కడ ఫస్ట్ ఓపెన్ ఓవర్ వ్యూలో చూస్తే మనకు వచ్చేసి చార్ట్ అవ్వడం జరిగింది. కమ్యూనిటీలో పోతే మనకు కమ్యూనిటీ అనేది ఇక్కడ మెసేజ్ చేసినటువంటి కమ్యూనిటీ ఉంది.
కమ్యూనిటీలో అదే మనము న్యూస్లో పోయినట్లయితే ఇక్కడ ఏమవుపడదు. మార్కెట్లో పోయినట్లయితే అన్ని ఎక్స్చేంజ్లో మనకు ఎన్ని ఎక్స్చేంజ్లో ఉన్నాయో ఎన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి ఇక్కడ మనకు షో చేస్తుంది. వచ్చేసి కాయిన్ మార్కెట్లో పోయినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు బిట్ మార్ట్, కాయిన్ బిఎక్స్ 3 మాత్రమే చూపించడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ మార్ట్లో వచ్చేసి హై రేట్లో ఉంది, హైలో ఉంది. అదే కాయిన్ బిఎక్స్లో లోలో నడుస్తుంది, ప్రైస్ అనేది లోలో నడుస్తుంది. ఇప్పుడు మనము ఎంత రేట్ ఉంది అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైస్ అనేది కేబీసీ బీసీటీకి వచ్చేసి 0.89 అంటే 89 పైసా అవ్వడం జరుగుతుంది. వచ్చేసి క్వాలిటీ అనేది 1లో ఉంది. ఇంకోటి ఏంటి 24 అవర్స్లో ఎంత ట్రేడ్ అయింది, వాల్యూమ్ ఎంత అంటే 5,96,555 రూపీస్ ట్రేడ్ అవ్వడం జరిగింది. అదే వచ్చేసి మనము కాయిన్ బిఎక్స్లో చూస్తే కాయిన్ బిఎక్స్లో మనకు వచ్చేసి రేట్ అనేది కేబీసీ ఐఎన్ఆర్ పేరు చూసినట్లయితే 1 రూపీ 20 పైసా ఉండడం జరిగింది. అదే మనము 24 అవర్స్లో వాల్యూమ్ చూసినట్లయితే 40,833 రూపీస్ అవడం జరిగింది, లోలోనే ఉంది. అదే మూడోది వచ్చేసి కేబీసీ యూఎస్డిటీలో వస్తే మనకు 1 రూపీ 25 పైసా ఉండడం జరిగింది. అదే మనం 24 అవర్స్ వాల్యూమ్ చూసినట్లయితే 9,417 రూపీస్ ఇక్కడ 24 అవర్స్లో ట్రేడ్ అనేది జరగడం జరిగింది. అదే పోర్ట్ఫోలియోలో మనం చూసినట్లయితే 0 ఏం లేదు. పోర్ట్ఫోలియోలో వచ్చేసి మార్కెట్ చూసాము, మనం కమ్యూనిటీ చూసాము, ఓవర్ వ్యూ చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బిట్ మార్ట్లో మాత్రం 89 పైసానే ఉండడం జరిగింది. బిట్ మార్ట్లో చాలా తక్కువ ఉంది, తీసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్గా మనము ఒక 1 లాక్ కాయిన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1 లాక్ అంటే 90,000 చేంజ్లో రావడం జరుగుతుంది. ₹1 పెరిగినా మనకు ₹1 పెరిగితే ఇక్కడ మనకు ₹1,00,000 గెయిన్ అవ్వడం జరుగుతుంది. 1 లాక్ కాయిన్స్ తీసుకొని మనం హోల్డ్ చేసినట్లయితే ₹1 పెరిగితే ₹1,00,000 ప్రాఫిట్లో ఇస్తుంది. అదేవిధంగా మనం ₹5 అయినట్లయితే ₹4 మనకు 4 lakhs కవర్ అవ్వడం జరుగుతుంది. బల్క్లో 1 లాక్ మనము కాయిన్స్ హోల్డ్ చేయడం జరిగితే ₹1కి ₹1,00,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని మల్టీ రూపీస్ అయినట్లయితే అన్ని లక్షలు మనం సంపాదించుకున్నట్లే అవుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఇప్పుడు మాత్రం చాలా మనకు అవకాశం ఉంది హోల్డ్ చేయడానికి. చాలా తక్కువ రేట్ ఉంది కాబట్టి మళ్ళీ మన ఫ్యూచర్లో ఈ రేట్ అనేది మనము చూడలేకపోతాం, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ₹1.90 అనేది మనం ఎప్పుడు చూడలేకపోతాం. ఎందుకంటే మనకు వచ్చేసి 430 ఎక్స్చేంజ్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చేసి మైనిట్స్లో ఇంకా వేరే అదర్ మన కాయిన్స్ ద్వారా నడవడం జరుగుతుంది. కాయిన్స్ ద్వారా ట్రాన్సాక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇంటర్నేషనల్లో సుధా ఇంటర్నేషనల్గా మనకు ఏ విధంగా మన కాయిన్ వాల్యూ రావాలనే ఉద్దేశంతోనే సార్సో దానిపైన అడ్వర్టైజ్మెంట్ విషయం పైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్ అనేది మనకు చాలా హోల్డ్ చేయడం, కాయిన్స్ కొనుక్కొని హోల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చేసిన వాళ్ళకు ఫ్యూచర్ అనేది చాలా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఒక 2 days 3 days లోపే మనకు సేలబుల్ కాయిన్స్ అనేది విత్డ్రా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము కీబోలో మళ్ళోసారి చెప్తున్నా, కీబోలో కంప్లీట్గా కేవైసీ అప్డేటు ప్లస్ ప్రొఫైల్ న్యూ ఎడిట్ ఓల్డ్ ఎడిట్ కంపల్సరీ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనకు కాయిన్ బిఎక్స్లో వచ్చేసి రిజిస్టర్ చేసేసి దానిలో కేవైసీ కంప్లీట్ చేసేసి ఉండాలి. మళ్ళీ మన కాంటాక్ట్ అడ్రస్ బీసీటీ మన కీబో కాయిన్ కాంటాక్ట్ అడ్రస్ తీసుకెళ్ళి
ట్రస్ట్ వాలెట్లో అక్కడ మనము ఇంపోర్ట్ చేసినట్లయితే, యాడ్ చేసుకున్నట్లయితే, ఈ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. చేసిన వారికి మాత్రమే సేలబుల్ కాయిన్స్ అనేది విత్డ్రాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ విషయం పైన అందరూ పంపించేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికి చేరుతుంది. ఇది కంపల్సరీ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.